మంచిగా చేరుకునేటట్లు లేనా, ఎక్కడ అవుట్ అయిపోయినట్లు ఉన్నాను. 2వ రోజు వికెట్ పడిపోయినట్లు ఉందా నాకు చూస్తుంటే. అయిపోయిందండి 650 రోజుల ఈ ప్రపంచ యాత్రలో మడమ తిప్పని ఈ ప్రపంచ యాత్రికుడు కిలిమంజారో కొండ మీద అవుట్ అయిపోయారని చరిత్ర చెప్పుకుంటది. నాకు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియట్లేదు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కిలిమంజారో సాహసయాత్రలో డే 2 అండి. కనబడుతున్న మంచు పర్వతమే కిలిమంజారో అనమాట. నిజంగా రాత్రి అయితే నిద్ర సుఖంగా పట్టలేదని చెప్పాలి. 11 అయింది, అన్నీ చేసే పెట్టాను, కానీ ఒక్కటి కూడా ఏదో సూదులతోని ఈ పిక్కలు కూర్చున్నట్లు నిద్ర పట్టలేదు. పొద్దున్న మనోడు లేపి బెడ్ కాఫీ ఇచ్చాడు. ఇదే నా ఎనర్జీ అనమాట. ఈరోజు మనకి పులుసు కారిపోయే ప్రక్రియ ఉంది. మనం కొండ ఎక్కబోతున్నాం. ఇది గోడ లాంటి కొండ. షైరీ క్యాంప్కి వెళ్ళబోతున్నాం. 2800 అడుగులు, ఆల్మోస్ట్ 6 అవర్స్ అన్నారు. చూద్దాం ఎలా అవుతుంది ఏంటో. ఓకే, లెట్స్ గో. సో మీరు చూస్తే రాత్రి కనబడలేదు. క్యాంప్ ఇది అనమాట. అందరూ పోటర్ సిటీ మొత్తం అంతా గ్యాంగు. చాలా తక్కువ మంది అండి. బాత్రూంలోకి వెళ్ళి ఇప్పుడు నేనైతే బాత్రూంలో చేసేసుకోవాలి. బ్రదర్ జాసబోయ్ మన వాళ్ళు చేస్తున్నారు క్యారెట్ పొటాటో అని. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అవుతుంది. దట్స్ గుడ్. ఇప్పుడు లండన్ టైం. భారతీయులకు వచ్చిన ప్రధాన సమస్య ఏదంటే ఈ లండనే. ఏంటి సార్, ఎందుకు సార్ అంటే, ఒక చిన్న టెంట్ లాంటిది ఇచ్చారు, ప్లాస్టిక్ టెంట్ లాంటిది. సో అందులోనే చిన్న డబ్బా ఉంది, చేతిలో టిష్యూ పేపర్ ఇచ్చారు. సార్ వెళ్ళేయండి సార్, కానీ ఇచ్చేయండి సార్, మేము అందరం అదే అన్నారు. నేను ఇండియన్ అమ్మా, మనం కొరుక్కుంటేనే కానీ మనకి ఏదో వెల్త్గా బెంగగా ఉంటుంది. మరి ఏం చేద్దామంటే, మరి మీరు ఆలోచించండి సార్ అన్నారు. వాటర్ బాటిల్ ఎవరు, అప్పుడు మనం కొనుక్కున్న వాటర్ బాటిల్లోని సెట్టింగ్ చేసి, సో మరి ఇందులోనే కదా తాగుతారు కదని. అంటే ఇక్కడ మనకి కార్యక్రమం ఇంపార్టెంట్, అర్థమైందా? అది ఎలా చేసావా అన్నది ఇంపార్టెంట్ కాదు. సో ఆ ప్లాస్టిక్ గిన్నెల్లో వెళ్తే ఏముంటుందండి, చెట్లకి ఎరువులే వేద్దాం, గెత్తమే వేద్దాం, పుణ్యం కొట్టుకుందాం. ఇలా చెట్లకి కిలిమంజారో కొండ మీద అన్వేష్ గారు గెత్తం వేశారంటే చరిత్ర చెప్పుకుంటుంది. చెట్లు ఏపుగా ఎదుగుతాయి. మనం అంటార్టికాలో వేసాం, అమెజాన్ అడవుల్లో వేసాం, లేలాదాకలో వేసాం. కిలిమంజారో అయిపోతే కొండ ఉడుకోదు. కాబట్టి మనమైతే ఆరు బయటన సుఖంగా కానించేద్దామని చెప్పి లండన్ కోసం వచ్చాను. చూద్దాం ఏమవుతుందో. నా వల్ల కాదా ప్లాస్టిక్ గిన్నెలు వెళ్ళడం. అందుకే వేడి నీళ్ళు పెట్టుకుని వస్తాను. ఇక్కడ ఏదో గుహలాగా ఉంది, ప్రశాంతంగా వెళ్ళచ్చు, ఎవరు రారు. జంతువులు ఏంటి ఉండవులేండి, కానీ బాగుంది. ప్రశాంతంగా ఈరోజు కార్యక్రమాన్ని మనం ఇలా కానించేద్దాం. దేవుడి దేవాల ఏమన్నా జంతువులు ఏంటి ఉండకూడదు. ఏమైనా ఉన్నాయి ఏంటమ్మా? ఎవరు లేరు. చరిత్ర చెప్పుకుంటుంది కిలిమంజారో కొండ మీద అన్వేష్ గారు గెత్తాలేసారని. నేను యాక్చువల్గా చిన్న ప్లాస్టిక్ బాటిల్ అనేది పెట్టాను, కానీ స్కానింగ్ దగ్గర వాళ్ళు చెక్ చేసి తీసేసుకున్నారు. అది అలౌడ్ లేదమ్మా ప్లాస్టిక్ అని. వాటర్స్ చూసుకుంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. ఒక్కొక్కరు సామాన్లు పట్టుకోమని వెళ్ళిపోతున్నారు. గుడ్ మార్నింగ్. ఫైన్, గుడ్ మ్యాన్. వెరీ వెరీ గుడ్. చూసారా, అన్నీ తీసుకెళ్తున్నారు సామాన్లు. బేగా తీసుకెళ్ళిపోయారు అనుకోండి, బేగా అయిపోతుంది. అలా టచ్చాడితే గ్రూప్లో లేట్ అయిపోతుంది. ఎందుకంటే 25 మంది కదా, ఒక్కొక్కరు వాళ్ళ ఇంకా స్టార్ట్ అయిపోయారు. నేను కూడా బేగా బ్రష్ ఇదిగోండి. అందరూ పోటర్స్ వీళ్ళే కదా ఇంపార్టెంట్. వీళ్ళే వారియర్స్. బేగా వెళ్ళి అక్కడ మళ్ళీ టెంట్లు అవి వెయ్యాలి, సెట్ చేయాలా. బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చింది. రొట్లు, ప్యాన్ కేకు, ఆమ్లెట్, అన్నీ సాసేజ్లు, తర్వాత ఇది సూప్ అనుకుంటా. ఇది బార్లీ రాగి అంబలి వచ్చింది. తినేసి మనం ఎక్కుదాం, ఎందుకంటే తింటేనే మనకి ఎనర్జీ వస్తుంది. 2వ రోజు ప్రారంభించాను. అందరం ఇంకా టెంట్ సర్దేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి బేగ వెళ్ళిపో అంటున్నారు. సో బేగ వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ బెషానే వేద్దాం. ఓకే పిల్లలారా, స్టూడెంట్స్ లారా, నేను చెప్పే ఒక్క లైన్ మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, ఆ కూలీలు ఎవరైతే ఉన్నారో పోటర్స్ అంటారు, వాళ్ళు నామ్ బిషానా ఏం చదువుకోలేదు. వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నలు చెప్పేటప్పుడు చదువుకోకుండా ఆడుకున్నారు. ఇప్పుడు గాడిద మోత అంటే 20,000 అడుగులు, 20 కేజీల బరువు, వాళ్ళది ఒక 15 కేజీలు, మొత్తం 40 కేజీలు మోసుకుంటూ ఆ కొండ ఎక్కుతున్నారు. అలా చదువుకున్న వాళ్ళు టూర్ గైడ్ల కింద పనిచేస్తున్నారు. వాళ్ళు ఏం బరువులు మోయక్కర్లేదు. అమ్మరు పులుసు కారిపోయింది. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ కూడా ఎక్కలేదు, కానీ గట్టిగా ఊపిరి పీల్చుకోవడం కష్టం, ఇబ్బందిగా ఉంది, నొప్పిగా కూడా ఉంది. అమ్మా అదంతా మనం దాటుకొని వచ్చాము. అదంతా చూడండి ఎంత కష్టంగా ఎక్కుతున్నారో.
ప్రభు తండ్రి దోలు తీరిపోతుంది. అమ్మో నాయన అమ్మ నిజంగా అండి వీళ్ళు లేకపోతే ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. పోర్టల్స్ అంటేందుకు వాళ్ళే నిజమైన రియల్ హీరోలు అనమాట. సో ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, చదువుకోవడం ఈజీయా లేదు అంటే ఇలా బరువులు మోయడం ఈజీయా? ఏది ఈజీ? ఇప్పుడు చదువుకున్నారు కాబట్టి ఆ శాంసంగ్ గడికి కానీ థామస్ గడికి కానీ మంచి జీతము, పని తక్కువ. చదువు లేదు కాబట్టి వీళ్ళు గాడిద మోత. ఎక్కడాకెక్కడికి ఎక్కుతున్నాను, నొప్పి విపరీతంగా వస్తుందంటే కూర్చోరా బాబు. లేట్లో ఉన్నాను, ఈ రోజు కూడా లేటే, బట్ ఆన్ టైంకి వెళ్ళిపోవాలి, లేదంటే లంచ్ మిస్ అయిపోతామంట. చూద్దాం. ఓరు ఎంతకన్నా ఎవరు చెప్పారా మీకు విరమర్చి అటుపండి ఒలిచినట్లు చూపిస్తున్నాను జీవితాన్ని. ఇదిగో చదువుకుంటే మంచి లైఫ్, చదువుకోకపోతే గాడిద బతుకు, అంటే కుక్క బతుకు గాడిద బతుకు. అలా ఎద్దులా మొయ్యడమే మీ జీవితాంతం భారాన్ని. సుఖం ఉండదు, కష్టాలే. మరి గుర్తుపెట్టుకోండి, చదువుకొని ఆ శాంసంగ్ టూర్ గైడ్ లాగా మంచి సుఖమైన జీవితాన్ని అనుభవిస్తారా, లేదంటే చదువుకోవాల్సిన టైంలో ఆడుగు దొబ్బుకొని మొబైల్ పిసుక్కుంటూ జీవితం సంకనాకించుకుంటారు. ఇది ఒక్క వీడియోతోనే మీ జీవితాలు బాగుపడిపోతాయి. మామూలుగా లేదురా నాయన, నిజంగా విస్కీ రూటు తీసుకోకుండా నాయన. ఎవరు విస్కీ ఇస్ రిస్కీ, డోంట్ టేక్ కోకో కోలా ఆర్ 8 days రేట్ అండి. చాలా కష్టం ఉంది బ్యాగ్ కట్టుకొని ఎక్కడం. అమ్మో, ఈ క్యామెల్ బ్యాగ్ లేకపోతే ఎప్పటికప్పుడు అలాగా చాలా కష్టం, అంత ఈజీ కాదు నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఊపిరి నొప్పి, ఇక్కడ డొక్కలోని అన్ని నొప్పులు వస్తాయి. నా వీడియో చూసేసి మీరు కొని వచ్చికండి, నిజం చెప్తున్నాను, ప్రాణాలు పోవచ్చు. లేదు ఎక్కి మీ ఇష్టం రండి, తర్వాత మీరు చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఎన్నో మంది యూట్యూబర్లు వచ్చి వీడియోలు చేయకుండా ఎందుకు వెళ్ళిపోయారు అనుకున్నారు? కష్టం రికార్డ్ చేయడం, అసలు కెమెరాలు తీయడానికి ఛాన్స్ లేదు. ఎక్కుతున్న కొద్ది కొండ వస్తూనే ఉంది, చూడండి ఎలా ఉందో, ఎంత డిఫికల్ట్గా ఉందో. చస్తున్నాను రా నాయన. అమ్మ బాబాయ్, 2:08 స్టార్ట్ అయ్యా, 10 అవుతుంది. 1.5 kilometer వచ్చా అంతే, ఇంకెక్కువ రాలేదు. 1 kilometer, 1/2 kilometer వచ్చా. అమ్మా మామూలుగా లేదు. ఐ ఫాలో యూ. ఓ మై గాడ్, యూ ద హీరో మ్యాన్, యువర్ ద హీరో. నిజంగా వీళ్ళు హీరోలు రా బాబు. చూసారు ఎలా ఉందో, అలాంటి కొండలు ఎక్కడ దోలు తీరిపోతుంది. ఓడి అమ్మ, ఇతర ఆగాల్సాను నెమ్మదిగాన. అదిగోండి క్యాంప్ కనబడుతుంది కదా, అది క్యాంపు. అక్కడట క్యాంపు. ఇప్పుడు ఆ కొండంతా దిగి ఆ బొక్కలోకి వెళ్ళాలి. నేను వెళ్ళంటే జీనేసేస్తాను, నా వల్ల కాదు, ఇంకా నాకు అయిపోయింది. బాబో దేవుడా. సో మా టూర్ గైడ్ ఎవరైతే ఉన్నారో ఆయన డిగ్రీ అయ్యాక మౌంటైనింగ్ కోర్స్ ఉంటుంది, అంటే కొండ ఎక్కడానికని ఒక చదువు ఉంటుంది. ఆ చదువు చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యి మాకు టూర్ గైడ్ కింద వచ్చారు. ఆయన ఏం చెప్పారంటే అడుగులో అడుగు వేసుకుని వెళ్ళిపో, నీకు నొప్పి ఉండదు, స్లోగా నెమ్మదిగా. పోలి అంటే స్లోలీ కొండ. అదిగోండి అది ఎక్కాలంట, దట్ ఈస్ ద వన్ రైట్. అది ఎక్కితే అప్పుడు మంచి రోజులు వస్తాయట. ఈ కొండ కాదంటే ఆ కొండట, అదిగో ఆ కొండ ఎక్కాలట. ఇష్టం ఉందండి, 2.5 kilometers కూడా రాలేదు. చాలా ఇబ్బందిగా ఉంది ఎక్కడానికి. కనబడుతున్న కొండ ఎక్కాలట, ఆ కొండ ఎక్కాలి, ఆ తర్వాత అది దిగి అది ఎక్కాలి. పువ్వులాగా ఉన్నాయండి అవేవో, చాలా షైనింగ్. చూడండి సార్, చూడండి ఆ కొండ మీద నుంచి వచ్చాము మేము. అమ్మ బాబాయ్, అమ్మా మీరు చూడొచ్చు అక్కడ ఎక్కుతున్నారు కదా, ఆ కొండ మళ్ళీ ఎక్కాలట. ఇంకో 2 కొండలు ఎక్కాలట. అమ్మని సచ్చింది గొర్రె, అదిగో ఆ కొండలు ఎక్కాలి. అమ్మ నాయన, అయ్యాయ్ ఎలా ఎక్కుతున్నారా నాయన, గ్రేట్ రా స్వామి. అండి అది మీరు అది ఎన్నో సంవత్సరాలు ఉంటుంది, 200-300 సంవత్సరాలు అవి. పరమది సుమపాజాలో చూసాం కదా, సేమ్ కలరు చామంతి, చిన్న చామంతి ఉంటుంది కదండి, అలా ఉందండి. నైస్. సో అగ్నిపర్వతం బద్దలైనప్పుడు లావా వస్తుంది. సో లావా వచ్చేటప్పుడు రకరకాలుగా చెట్లు పుడతాయి అనమాట. మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో, చూసారా ఎంత అందంగా ఉందో కదా. అవునా చెప్పడం, కల్చర్ పాడుతాను అక్కడెక్కడ పరిసాను కల్చర్. ఇంకా ఉందండి, అవి పీపుల్ ఎక్కుతున్నారు చూసారా నెమ్మదిగానే. ఆ పైకి ఎక్కాలట.
That is the last, right? Yes, that is the last. Last. The last hill. And next down. Then after that, down. సో ఆ కొండ ఇప్పుడు ఎక్కాలి మళ్ళీ. అదే లాస్ట్ కొండ, అది ఎక్కిస్తే అయిపోయినట్లే. దిస్ ఈస్ ద లాస్ట్, రైట్? Yes, this is the last part. ఓ మై గాడ్, నైస్ మ్యాన్, లెట్స్ గో. ఏమొచ్చిందిరా నాయన, అమ్మా. రిస్కీ రూట్, రిస్కీ అండి, చాలా కష్టం అమ్మా. వీరు ఉండిపోయారండి లాస్ట్ దాకా పాపం. ఇట్లా దాటుకొని వచ్చాను చూడండి. వామ్మో ఇంకా ఉందంట భగవంతుడా. అమ్మా అయ్యా అమ్మ, ఇంకా కొండ ఉందట్రా. అదిగో ఆయన ఎక్కుతున్నాడు. అమ్మది అమ్మ దక్కాల. అమ్మ బాత్రూంలో ఉన్నాయి, వాడుకొని ఎక్కిసి అంటున్నాడు. నా వాళ్ళు కాదు తండ్రి. అన్నారని తీసుకున్నాను ఈ బొక్కలు మా చెమ్మె రూట్. ఈ బిస్కీ రూట్ అండి. కోకోకోలా రూట్ అయితే సింపుల్కి వెళ్తాను. కిలిమంజారో చేరుకునేటట్లు లేనా, ఎక్కడ అవుట్ అయిపోయినట్లు ఉన్నాను. 2వ రోజు వికెట్ పడిపోయినట్లు ఉందో నాకు చూస్తుంటే. అందులో రాసి నేనే ఉన్నాను, హెల్పర్స్ ఇద్దరు వచ్చారు. ఎలా మోస్తారు, నేను నడాలి కదా. నా లగేజ్ మాత్రమే వాటర్ బాటిల్, వాటర్ బ్యాగ్ను అన్నీ ఈరోజు ఏం కెమెరాలు ఏం పట్టుకోలేదు ఈరోజు. అన్నీ పెద్ద బ్యాగ్లో పట్టేశాను. మేఘాలు వచ్చేస్తున్నాయి నెమ్మదిగానే. క్లౌడ్స్ రైట్, స్లోలీ కమింగ్ మ్యాన్. ఎత్తుకెళ్తున్నాను కదా, మేఘాలు టచ్ అయిపోతున్నాయి. ఒడి అమ్మ, వర్షం పడితే దొరికిపోతాను. నా దగ్గర ఇట్లేవు మేఘాలు. అటు నుంచి మేఘాలు వాళ్ళు అక్కడ ఉన్నారు, ఎక్కుతున్నారు చూసారా. రా నడుస్తున్నారు అబ్బాయిలు. రా అనేసి చచ్చింది గొర్రె. మేఘాలు తగిలేస్తున్నాయి మాకు. అమ్మా చచ్చింది. ఇంకో మేఘం, వర్షం పడకూడదురా. మేఘాలు టచ్ చేసుకుంటూ వెళ్తున్నాయండి నన్ను. మొదటిసారి మేఘాలను ఫీల్ అవుతున్నాను. అన్నీ టచ్ చేసుకొని వెళ్తున్నాను నన్ను. పైకి వెళ్తున్న కొద్దీ సూపర్ డూపర్ ఫ్లవర్స్ అనమాట. సూపర్ డూపర్ మేఘాలు నన్ను తాకుతున్నాయి. మీకు కనబడుతున్నాయో లేదో, నన్ను ముట్టుకునే వెళ్తున్నాయి మేఘాలన్నీ. నోటీస్ చేశారా? కింద నుంచి నా దగ్గరికి వస్తున్నాయి. మేఘాలు రండి. చాలా చల్లగా ఉన్నదమ్మా. వాటర్ వస్తుంది అక్కడ నుంచి, మీరు నోటీస్ చేసుకుంటే ఇదిగో వాటర్, చల్ల వాటర్ వస్తుంది. మేము చూసుకుంటే వాటర్, దట్ ఈస్ వాటర్ రైట్, వాటర్ స్ప్రింగ్ రా. డ్రింకబుల్ డ్రింక్. వావ్, నైస్ మ్యాన్. వస్తున్నాయి నెమ్మదిగా. కిలిమంజారో కొండ కరిగి చూడండి ఎలా ఉందో. ఊరి అమ్మ, అలాగే వెళ్ళాలిరా. అక్కడి నుంచి వచ్చామండి, అది స్పాట్. అక్కడి నుంచి వచ్చాం అలాగా, అదిగో అలా వచ్చాం. అదే కిలిమంజారో. మొత్తానికి అక్కడ ఉన్నాం. రేపు ఎల్లుండి వెళ్తాం అనుకుంటా. వచ్చామండి మొత్తానికి క్యాంపులకి. అమ్మ మొత్తానికి వచ్చాము రా నాయన. దేవుడు హస్బెండ్ అని తీయ వచ్చారు. మొత్తం ఈ గ్యాంగ్ అంతా వచ్చింది. 5గురు వచ్చారు, నేను ఎక్కడున్నానో లేదని. అటువంటి క్యాంప్ మొత్తానికి వస్తుంది. అదిగో అబ్బా, ఫైనల్లీ క్యాంప్కి వచ్చామండి. హ్యాపీ అనమాట, చాలా హ్యాపీగా ఉంది. వచ్చామండి బేస్ క్యాంప్కి. అదిగో కిలిమంజారో టాంజానియా వచ్చాం. అమ్మ ఆకలి వేస్తుంది, ఫుల్ తినేస్తే ఒక పని అయిపోతుంది. సో మొత్తానికైతే హైరా క్యాంప్కి వచ్చానండి. నిజంగా 5 కిలోమీటర్లు కానీ నరకంలో ఉంది. ఫస్ట్ టైం నా జీవితంలో నరకం చూశాను. కింద మీద పడుతూ ఆంక్షమ్మ, నిజంగా అసలు నరకం అంటే రియల్. ఫస్ట్ టైం నా జీవితంలోని. రిస్కీ రూట్, ఆల్వేజ్ రిస్కీ అన్నందుకు తీరిపోయి అమ్మ. ఇప్పుడు వెళ్ళి అన్నం తినేసి పడుకుని పోతే కానీ నేను మళ్ళీ రేపు తేరుకోలేను. రేపు మరీ దారుణం అట. అయిపోయిందండి 650 రోజులు ఈ ప్రపంచ యాత్రలో మడమ తిప్పని ఈ ప్రపంచ యాత్రికుడు కిలిమంజారో కొండ మీద అవుట్ అయిపోయారని చరిత్ర చెప్పుకుంటుంది. నిజంగా అసలు ఏం జరిగిందంటే, రాత్రి నేను ఈ పవర్ బ్యాంకు మొబైల్ ఛార్జింగ్ లోపల పెట్టుకొని పడుకుని అనేది స్లీపింగ్ లైనర్లో. ఎందుకంటే వేడిగా ఉంటే కొంచెం ఛార్జింగ్ డిశ్చార్జ్ అవ్వదు కదా అనేసి. బయట ఉంటే బేగా అయిపోద్ది, ఇందులోందే అయిపోద్ది, ఫోన్లోందే అయిపోతుందని వేడిగా ఉంటుందని స్లీపింగ్ బ్యాగ్లో పెట్టి పడుకున్నాను. సో పడుకునేటప్పుడు బాగానే ఉంది, కానీ నేను మరి ఎందుకో నిద్రలో ఒత్తికెళ్ళాను. అంటే ఇలాగున్నోని ఇలాగ పడ్డాను. సో ఈ చెస్ట్ కరెక్ట్గా ఇది హార్ట్ కాదు, చెస్ట్ మీద ఇది ఇలా పడిపోయింది. సో ఆ నొప్పి, ఆ నిద్ర మత్తులో నేను పడుకుని పోయాను అలాగే ఇలాగా. సో బలంగా ప్రెషర్ పడిపోయి పొద్దునకి కొంచెం దానికి కాలు నొప్పులు, దానికి తోడు సొరసొరం అంటుంది. కానీ ఏమవదలే, మనం కొట్టుకెళ్ళిపోతుందిలే, మనం తోపు దమ్ముంటే అనుకున్నాను. సో స్లోగా
5 కిలోమీటర్ల కొండ కాదు కానీ గోడ లాంటి కొండ, దగ్గర దగ్గర 7 నుంచి 6 కొండలు వచ్చాయి. ఎక్కలేక సచ్చాను. నరకం కరమండి నా జీవితంలో. నరకాన్ని మొదటిసారి చూశాను. ఎప్పుడూ అంత ఇబ్బంది ఫీల్ అవ్వలేదు. ఆరోగ్య సమస్యలు తల్లాట్లేదు. తర్వాత అలాగా ఆయన చెప్పాను, శాంసన్ నా వల్ల కాదు అంటే, ఇదిగో నెమ్మదిగా వెళ్దాం, ఏమవ్వదు. నీకు ఒక విషయం చెప్తాను. పెద్ద స్టెప్పులు వేస్తుంటే, పెద్ద అడుగులు వేస్తుంటే కదా ఊపిరి తీర్చుకోవడం ఇబ్బందిగా ఉంది. అంటే చిన్నది ఇదిగో అంతే అని తీసుకోలేకపోతున్నాను. చిన్నదే తీసుకుంటున్నాను. వెంటనే నాకు శాంసన్ ఏం చెప్పారంటే, ఓకే పెద్ద స్టెప్ వేస్తుంటే ఎలా ఉంది అన్నాడు. నొప్పి వస్తుంది అన్నాడు. చిన్న స్టెప్ వేసి చూడు అన్నాడు. చిన్న స్టెప్ వేసాను, నొప్పి రావడం మానేసింది. ఓకే చిన్న స్టెప్ అడుగులో అడుగేసుకుంటా, నీ బ్యాగ్ నాకు ఇచ్చి అన్నాడు. సో అడుగులో అడుగేసుకుంటూ చిన్న స్టెప్ వేసుకుంటూ అలా ములుక్కుంటూ అలాగా రామకృష్ణ ఆంజనేయ అనుకుంటూ నడుచుకొని వచ్చాను. యాక్చువల్గా క్యాంప్కి 2 గంటలకు చేరుకోవాలి, లంచ్ టైంకి అందరూ. అది రూలు. అందరూ చేరుకుని పోయారు. నేను 5:30కి చేరుకున్నాను క్యాంప్లోని. 5:30కి చేరుకున్నాను. 3:30 గంటలు లేట్లో ఉన్నాను. సో ఫస్ట్ 3:30 అయింది. ఒక పర్సన్ వచ్చాడు. ఇది ఆడు ఇక్కడ పెట్టేసి, వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు కదండి, వీళ్ళు ఇక్కడ పెట్టి వచ్చారు ఏమైంది అనేసి. సో శాంసన్ నా బ్యాగ్ మోస్తున్నాడు కదా, నా బ్యాగ్ శాంసన్కి ఇచ్చి, శాంసన్కి కూడా బ్యాగ్ ఉంది కదా, వాళ్ళకి కూడా బ్యాగ్లు ఉంటాయి కదా. సో వాళ్ళు బ్యాగ్ ప్యాక్ నుంచి ఈ అబ్బాయి మోసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆడు అలా వెళ్ళిపోయాడు. వర్షం పడుతుంది, మరి వర్షానికి చిక్కడిపోతున్నాడు, నాడు వెళ్ళిపోయాడు. ఇది ఇంపార్టెంట్ కదా నాకు ఇందులోని. సో ఈ వాటర్ బ్యాగ్లో అన్నీ ఉంటాయని నేను అలా వెళ్తుంటే 4 అవుతుంది. అమ్మో ఏదో అయ్యింది. ఈడు వెళ్ళిపోయాడు మళ్ళీ క్యాంప్కి. వెళ్ళిపోయినా వాళ్ళు ఇంకా రాలేదనేసరికి 4 అయిపోయింది. ఇంకెలా కాదు, ఏదో అయ్యి ఉంటుంది, అబ్బాయికి ఎమర్జెన్సీ అయ్యి ఉంటుంది అని 4 వచ్చారు. ఏది స్ట్రక్చర్ పట్టుకొని. స్ట్రక్చర్ అంటే ఏ టైప్ ఆఫ్ కుర్చీలా స్ట్రక్చర్, అందులో కూర్చుంటే నన్ను మోసుకుంటూ వెళ్ళిపోవచ్చు అలాగన్నారు. ఆ స్ట్రక్చర్ పట్టుకొని వచ్చి చాలా అన్నాడు. నాకు నేను నడుచుకుంటా, నాకు ఇదే కంఫర్ట్గా ఉందని అలాగే వెళ్తున్నాను. 4:30 అయింది. నీ అమ్మ వెళ్ళినోడు ఎవరు రావట్లేదురా, ఏదో అయింది అని చెప్పేసి. ఇంకో ఆయన వచ్చాడు. ఎవరు? బ్యాగ్లోని టీ కాఫీలు అన్నీ పట్టుకొని ఇంకో ఆయన వచ్చాడు. మీరు చూశారు కదా. కొంచెం తాగేసరికి, అల్లం టీ అనమాట, అల్లం టీ బ్రెడ్ తినేసరికి బలం వచ్చింది. నెమ్మదిగా అడుగేసుకుంటూ 5:30కి చేరాను. వచ్చి రాగానే నాకు లంచ్ ఇచ్చాడు. తినేసి పడుకుని పోయాను. 9 అవుతుంది. లేచాక డాక్టర్ వచ్చారు, చెక్ చేశారు. ఆక్సిజన్ లెవెల్ అన్నీ బాగానే ఉన్నాయి అన్నారు. మరి ప్రాబ్లం ఏంటో తెలియదంటే, పవర్ బ్యాంక్ నొక్కేసింది అన్నావు కదా, అది అయ్యి ఉంటుంది అని అన్నారు. రేంజర్ ఆఫీస్కి నడు అన్నారు. ఎందుకంటే ఈరోజు నువ్వు నడిచిన టైమింగ్ ప్రకారం నువ్వు రీచ్ అవ్వలేవు అన్నారు. సో రేంజర్ ఆఫీస్కి వెళ్తే రేంజర్ ఆఫీసర్లో ఏమన్నారంటే, అమ్మ ఇదే స్పీడ్తోని ఇంకా ముందు ఈ 2 రోజులే కొంచెం ఈజీ, ఇంకా రాబోయే 3 రోజులు చాలా కష్టం. ఇప్పుడు నువ్వు ఇక్కడ మామూలుగా గాలిలోనే ఎక్కలేకపోతే హై ఆటిట్యూడ్ ఊపిరాని ప్లేస్లో నువ్వేం ఎక్కుతావు? బరాంకో క్యాంప్ అనేది అది అసలు షేరీ క్యాంప్ కన్నా 10 రెట్లు కష్టంగా ఉంటుంది బరాంకో. ఈ గోడ ఎక్కలేను, ఆ గోడ ఎక్కుతావు, అది మంచు కొండలో ఏం ఎక్కుతావు, నీ వల్ల కాదు. ఒక పని చేద్దాం, ఇక్కడ రెస్ట్ తీసుకో 3 days 4 days, డబ్బులు పే చేసాయి క్యాంప్లో డబ్బులు పే చేసేసాయి. మేము డేకి ఎంత ఉంటుంది, మేము ఫుడ్ అవి పెడతాం. రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఇదే కంపెనీ గ్రూప్ వస్తుంది 3 రోజుల్లో, ఆ కంపెనీ గ్రూప్తో జాయిన్ అయిపో, వాళ్ళు పంపిస్తారు అన్నారు. అలాగేనండి అన్నాను. లేదు అంటే అంబులెన్స్ ప్రకారం ఇంకా కొంచెం కిందకి వెళ్తే షెరీ క్యాంప్ నుంచి అంబులెన్స్ ఉన్నది, అంబులెన్స్తోని నువ్వు ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ రా అన్నారు. ఏది కంఫర్ట్ అంటే, నాకేమనిపించింది అంటే, ఇక్కడ రెస్ట్ తీసుకొని వెళ్తే $400-300 అయిపోద్ది. ఓన్లీ బ్రీతింగ్ ప్రాబ్లమే కదా, బాడీ అయితే ఫిట్గానే ఉంది. సో ఓకే సార్, నేను ఏదో ఒకటి చెప్తాను అన్నారు. సో తర్వాత నేను రేంజర్స్ ఏం మాట్లాడానో మా గ్రూప్ మెంబర్స్ ఎవరికి తెలియదు కదా, వాళ్ళు చేంజ్ జరిగింది అన్నారు. టీమ్ లీడర్స్ 3 ఉన్నారు కదా. ఏమైంది అంటే, ఇదో ఇలా జరిగిందమ్మా, నా వల్ల కావట్లేదు, ఇలా చెప్పి నేను ఇక్కడ ఉండిపోతాను అంటే వాళ్ళు చాలా బాధపడ్డారు. ఇదిగో చూడు, ఆ రేంజర్స్ డబ్బుల కోసం అలాగ ఇక్కడ ఉండిపోమని అంటారు. అది ఏం నొప్పేం కాదు, అది నీకేం అవ్వదులే, వేడి నీళ్ళు తెస్తాం, కాపురం పెట్టుకో, లేదా కాపురం పెట్టేస్తాం, మసాజ్ చేస్తాము, తగ్గిపోతుంది, నువ్వు రా,
మాకు ఇప్పుడు గ్రూప్గా వెళ్తేనే మాకు ఆనందం ఉంటుంది. ఏ ఒక్కరు అన్ఫిట్ అయినా మాకు కొంచెం బాధగా ఉంటుంది. అండ్ మా కంపెనీకి కూడా కొంచెం మంచి పేరు ఉండదు. అందులో నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ కదా, నేను మరీ జాగ్రత్త చూసుకోమని చెప్పారు మాకు బాసు. ఇన్ఫ్లుయెన్సర్ వాడు కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పారు. అలాంటిది ఇప్పుడే నువ్వు వెళ్ళిపోతానంటే ఎలాగా? మిగతా వాళ్ళకి డబ్బులు కూడా సరిగ్గా రావు. నీతో వచ్చిన పోర్టర్స్ అందరూ నీకు 5 మంది నీకు సపోర్టర్స్ ఉన్నారు. నీ టెంట్ మోసేవాడు, నీ బ్యాగ్ మోసేవాడు, నీ ఫుడ్ మోసేవాడు, వాళ్ళందరికీ జీతం పోతుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఇక్కడి నుంచి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. పాపం వాళ్ళకి డబ్బులు ఉండవు. నీ వల్ల ప్లీజ్ అలా చేయకు, కొంచెం ఓపిక తెచ్చుకొని. పోనీ వాళ్ళ పంపిస్తాను, కాల్ మసాజ్లు అవి చేస్తారు, నీ కోపిక వస్తుంది. నాకేం వద్దు, నన్ను వదిలేయండి, నేను నాకేంటంటే ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది. నా ప్లాన్ ఏంటంటే, నాకు ఆయన రేంజర్ డబ్బులు పోయినా రేంజర్స్ చెప్పిందే బాగుంది. ఎందుకంటే కష్టంతో ఎక్కే కన్నా రెస్ట్ తీసుకొని ఎక్కడం, కొంచెం లేట్ అయినా ఎక్కడం ఈజీ కదా మనకు కావాల్సింది, అంతే కదా. సో నాకు డబ్బులు పోయినా సరే అంటే వీళ్ళకి టిప్పు పోతుంది కదా. ఫస్ట్ మనం $200 $300 ఇస్తాం. సో ఆ టిప్పు పోతుందని బాధ. ఆ టిప్పు ఏదో నేను వీడికి ఇచ్చేస్తారని చెప్పి వీళ్ళు బాధ. ఎవరైనా డబ్బు కోసమే కదండి ఇంత కష్టపడుతుంది. సో అందుకు వాళ్ళు నాకు చాలా సజెస్ట్ చేశారు. కానీ చూద్దాం మన వల్ల నాకైతే ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. అంటే బాడీ ఫిట్గానే ఉందండి, ఆల్టిట్యూడ్ సిక్నెస్ కూడా లేదు. ఆల్టిట్యూడ్ సిక్నెస్ అంటారు కదా, వాతావరణం ప్రాబ్లం, అది కూడా లేదు. ఓన్లీ ప్రాబ్లం వల్ల ఊపిరి తీసుకోవడం నొప్పి, ఇక్కడ ఛాతి నొప్పి. అది ఎందుకు అయిందంటే ఆ ప్రెషర్ పడడం వల్ల, పవర్ బ్యాంక్ ప్రెషర్ పడడం వల్ల. సో ఏదైతే కానీ దేవుడి దయ, రేపు మార్నింగ్ నేను ఫిట్గా ఉండి ఓకే ఆరోగ్యంగా ఊపిరి బాగా ఉంటే వాళ్ళతో పాటు పొద్దున్నలే వెళ్తాను. లేదు అంటే నేను వెళ్ళిపోతాను. ఆయన బతిమలాడానండి. ఆయన ఏమన్నారంటే, ఒక షార్ట్ కట్ ఉంది నీకోసం అసలు ఎవరికి చెప్పము యాక్చువల్గా. అదేంటంటే, రేపు షిరి క్యాంప్ నుంచి లావా టవర్కి వెళ్ళాలి. లావా టవర్లో లంచ్ చేయాలి. లావా టవర్ నుంచి మనం బరాంకో క్యాంప్కి వెళ్ళాలి. సో నీకు ఆ లావా టవర్ని స్కిప్ చేసేసి ఆ లంచ్ నీకు బాక్స్లో పెట్టేసి ఇచ్చేస్తే నీకు కిలోమీటర్లు తగ్గితే నువ్వు ఈజీగా డ్రైవ్ చేసినట్లు ఉంటుంది. చాలామంది అంటే పోర్టర్స్ లగేజ్ మోసుకొని వచ్చేస్తారు. వాళ్ళందరూ పాపం ఫుడ్ గట్ట ఉండిన వాళ్ళు, వంట కుక్కలు గట్ట వచ్చేది వెళ్తారు. సో నీకు రేపు ఒక్కరోజు కళ్ళు మూసుకో, రేపు అయిపోతే తర్వాత రోజు బాగానే ఉంటుంది, ఆ తర్వాత రోజు బాగానే ఉంటుంది అని వీళ్ళు చాలా పుష్ చేస్తున్నారు. నాకు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియట్లేదు. ఎందుకంటే వీళ్ళు చేసేది బిజినెసే, అక్కడ రేంజర్స్ చేసేది బిజినెసే, ప్రతి ఒక్కరు చేసేది వ్యాపారం. అది అందులో నిజం ఎంత అనేది మనకు తెలియదు. దేవుడి దయ, రేపు బాగుంటే రేపు తెల్లారి ఆరోగ్యంగా ఉంటే కొండెక్కుతాను. లేదు అంటే నన్ను క్షమించండి, నన్ను ఏమనుకోకండి. మడం తెప్పలు నేను దేనికైనా ముందు వెళ్ళిపోతాను. అగ్నిపర్వతం ఎల్ సాల్వడోర్లో అగ్నిపర్వతం కాళ్ళు బాగోకపోయినా ఎక్కిస్తాను. కానీ ఇక్కడ ఊపిరి సమస్య, కాళ్ళు బాడీ ఫిట్నెస్ కాదు, ఊపిరి సమస్య. ఊపిరి ఆరట్లేదు, ఇబ్బందిగా ఉంది, శ్వాస తీసుకోరు. సో దానివల్ల నాకు అన్ఫిట్గా ఉన్నాను. నేను ఈ వీడియో నన్ను వన్స్ అగైన్ సారీ, వీడియోలు పెట్టకపోవచ్చు. రెస్ట్ మరి ఏమవుతుందో నాకు తెలియదు. రేపు గడిస్తే కానీ, ఈరోజు గడిస్తే కానీ మనకేం తెలియదు. ఉంటాను, నన్ను క్షమించండి. బాయ్.